నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అందరికీ లేనిపోని డౌట్స్ వస్తాయి. నేను డైటింగ్ లో ఉన్నానులే రాహుల్, మీరే తినండి. దేవుడా, నా మంగళసూత్రాన్ని కాపాడు. అభి, కేక్ చాలా బాగా చేసావమ్మా. అభి, కేక్ ఇస్ వెరీ టేస్టీ. ఎస్, సూపర్ గా ఉంది. గుడ్ జాబ్ అభి. నాకు ఇంకో పీస్ కావాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తీసుకో. నాకు కూడా కావాలి. థ్యాంక్ యూ. ఐరేంద్ర, ఆ కేక్ తింటే వాంతులు అయిపోతాయి అన్నావు. వీళ్ళేంటి బాగుంది బాగుంది అంటూ తెగ తినేస్తున్నారు. అయినా కూడా ఎవ్వరికి ఏమీ కాలేదు. అసలు ఆ ఫుడ్ పాయిజన్ కి డేట్ ఉందా, ఎక్స్పైర్ అయిపోయిందో చూసావా? ఈ టైంలో జోక్స్ వేయకుదునా. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. రాహుల్, అభి కేకే తినిపించలేదు. నీకోసం కష్టపడి కేక్ తయారు చేస్తే తనకే పెట్టడం మర్చిపోతావా? డేయ్, చూస్తావేంట్రా? కేక్ కట్ చేసి తినిపించు. హ్యాపీ బర్త్డే రాహుల్ బాబు. ఈ ఐరేంద్రి అన్ని బడైపోతుంది తప్ప తన వల్ల ఏదీ జరగదు. అమ్మో, లేట్ అయిపోతుంది, పదా పడుకుందాం. మావయ్య, మీరంతా వెళ్ళిపోండి. నేను బావా కలిసి రాహుల్ కి బర్త్డే బంప్స్ ఇవ్వాలి. బావా, నో నో. ఏంది నో? నా బర్త్డేకి ఏం చేశారో మర్చిపోయారా? అవునవును, దిస్ ఈస్ రివెంజ్ టైం రాహుల్, కమ్ ఆన్. నేను ఫుడ్ పాయిజన్ కలిపాను కదా, అది రియాక్షన్ ఇవ్వలేదేంటి? కేక్ తిన్న వాళ్ళంతా వాంతులు చేసుకుని సఫర్ అవుతారనుకుంటే బాగుంది అంటూ లొట్టలేసుకుని మరీ తిన్నారు. కొంప తీసి అది డూప్లికేట్ ఫుడ్ పాయిజనా? కాదా ఐరేంద్రి? నువ్వు ఫుడ్ పాయిజన్ కరెక్ట్ గానే కలిపావు, కానీ నీ టైం బాగోక ఆ కలపడం నాకంట పడింది. ఏం మాట్లాడుతున్నావు? నేను ఫుడ్ పాయిజన్ కలపడం ఏంటి? నేనింత ఓపెన్ గా మాట్లాడాక కూడా నువ్వింకా దాస్తావెందుకు ఐరేంద్రి? లలిత అక్క మంచినీళ్ల కోసం వచ్చి కింద పడ్డాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అప్పుడే కిచెన్ వైపు ఒక లుక్కేసా. కేక్ చేసేసావా? వావ్, సూపర్ అభి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీనికి
హమ్. ఇదిగో. అప్పుడే నువ్వు ఏదో కేక్లో కలిపావని డౌట్ వచ్చింది. లలితక్క కూడా తెలియకుండా ఆ కేక్ని పడేసి నేను ఇంకో కేక్ని చేశాను. నీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేశాను. అవును, నేనే కలిపాను. అయితే ఏంటి? సాక్ష్యం ఉందా నీ దగ్గర? కేక్ తిన్న వాళ్ళకి ఏమీ కాలేదు కదా, ఇంకేమని చెప్తావు మరి? ఆ పగిలిన గాజు ముక్క తీసుకొచ్చి నేనేదో చేశానని గొడవ చేస్తావా? వినటానికే సిల్లీగా ఉంటుంది. ఐరేంద్రి, నేను నిన్ను ఇరికించాలనుకుంటే నువ్వు ఫుడ్ పాయిజన్ కలిపేసి పారిపోతుండగానే అందర్నీ పిలిచి రెడ్ హ్యాండెడ్గా పట్టించేదాన్ని. కానీ దానివల్ల నాకేమవుతుంది? నీతో పాటు లలితకు కూడా బయటికి వస్తుంది. రాహుల్ బాబు పుట్టినరోజు వేడుక జరగాల్సిన ఇంట్లో గొడవలు వాదనలు జరుగుతాయి. అది నాకిష్టం లేదు. ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందుకే వేరే ఎవరైనా కూడా ఈ కుటుంబ సంతోషాన్ని పాడు చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా పద్ధతిలో నేను చేయాల్సింది చేస్తాను. ఇప్పుడు వదిలేశాను కదా అని మళ్ళీ ఇలాంటి పనులు చేయకు. ప్రతిసారి మౌనంగా భరించి ఊరుకోవటానికి నేనేం భూదేవిని కాదు, పైకి కనిపించని కాళికాదేవిని. గుర్తుంచుకో. రాహుల్ ఇంకా రాలేదేంటి? రెడీ అవుతున్నాడండి, వచ్చేస్తాడులేండి. శ్రీకర్ కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నాడు ఐరేంద్రి? ఆ, నాకు తెలీదు అత్తయ్య గారు. రాహుల్తోనే ఉండుంటాడు. లేదు మా ఐరేంద్రి, నేనే శ్రీకర్ని బయటికి పంపించాను. రాహుల్ కోసం సూట్ స్టిచ్చింగ్కి ఆర్డర్ చేశాను. అది తీసుకురావడానికి వెళ్ళాడు.